హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఏఐసిటీ పోర్టల్ నుంచి బెస్ట్ ఇంటర్న్షిప్స్ గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నా అండి. ఈ నోటిఫికేషన్స్ అనేవి సెప్టెంబర్ 7న వచ్చాయి. ఇంటర్న్షిప్స్ ఏమేమిటి అంటే ఒకటి వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ మీద ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ అనేది వదిలారు. ఇంకొకటి వచ్చేసరికి గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ మీద ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. మీలో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ ఇంటర్న్షిప్ యొక్క లింక్ అనేది అప్లై లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఇంటర్న్షిప్ కి అప్లై చేయండి. బిఫోర్ మీరు దీనికి అప్లై చేయాలన్నట్లయితే ఏఐసి పోర్టల్లో మీకు ఖచ్చితంగా అకౌంట్ అనేది ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు. దాని యొక్క డాష్ బోర్డ్ అనేది ఇలా ఉండిద్ది. మీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవుతే ఇలా మీకు చూపించిద్ది. ఇక్కడ కంపెనీస్ అనేవి చాలా ఉంటాయండి. మీరు ఏ కంపెనీలో అయితే ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నట్లయితే ఆ కంపెనీ మీద క్లిక్ చేస్తే దా కంపెనీలో అవైలబుల్ గా ఉన్న ఇంటర్న్షిప్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇలా నేను చూస్ చేసుకొని ఇలా చాలా ఇంటర్న్షిప్స్ అనేవి అప్లై చేశాను. కేటగిరీస్ వైజ్ గా, నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్స్ వైజ్ గా, మీరు ఎక్కడ ఇంటర్న్షిప్ చేయాలనుకున్నా సరే అక్కడిక్కడ లింక్స్ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఆ ఆ ప్లేస్ కి రిలేటెడ్ గా ఉన్న ఇంటర్న్షిప్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండి. ఈ ఇంటర్న్షిప్ వచ్చేసరికి వర్చువల్ ఇంటర్న్షిప్ జూన్ 20 దీన్ని పోస్ట్ చేశారు. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 15 లాస్ట్ డేట్. దీనిలో క్రెడిట్స్ ఏమి ఉండవు. లొకేషన్ వచ్చేసరికి పాన్ ఇండియా వైజ్ గా, ఇది వర్చువల్ ఇంటర్న్షిప్ కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి స్టైఫండ్ అనేది ఏమి ఉండదు. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి 6 వీక్స్ డ్యూరేషన్ అండి. ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మనం పొందొచ్చు. జనరేటివ్ ఏఐ సొల్యూషన్స్ యూజింగ్ గూగుల్ క్లౌడ్ ని యూజ్ చేసుకొని జనరేటివ్ ఏఐ యొక్క సొల్యూషన్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ ఇంటర్న్ లో మనం పార్టిసిపేట్ చేసి అంటే జాయిన్ అయ్యి జనరేటివ్ ఏఐ ఇంటర్న్ యొక్క వర్క్ ని, ఆ టెక్నాలజీస్ అన్నిటిని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవటానికి ఏ స్పెషలైజేషన్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. డ్యూరేషన్ 6 వీక్స్ అవైలబుల్ గా ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికంటూ రిలేటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఏమైతే ఉంటాయో దానికి సంబంధించినవి ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఓపెనింగ్స్ వచ్చేసరికి 5000 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి మీరు అప్లై నౌ కొట్టినట్లయితే ఈ ఇంటర్న్షిప్ కి మీరు అప్లై చేసినట్లే మీరు మెయిన్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి ఏమేమి ఇంటర్న్షిప్స్ అప్లై చేశారో ఇక్కడ చూడండి. సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ దిస్ ఇంటర్న్షిప్ అని ఉంది. డాష్ బోర్డ్ లోకి వెళ్ళి చెక్ చేసినట్టయితే మీరు ఆ ఇంటర్న్షిప్ ని అప్లై చేసినట్టు డిస్ప్లే చేస్తుంది. చూడండి, స్కిల్స్ బిల్డ్ ఫర్ కాలేజెస్ 4-week వర్చువల్ ఇంటర్న్షిప్, ఏఐ అండ్ క్లౌడ్ ఇంటర్న్షిప్, ఇవన్నీ నేను లాస్ట్ అప్లై చేసిన ఇంటర్న్షిప్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ అండి. మిషన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి ఇది కూడా వర్చువల్ ఇంటర్న్షిప్. జూలై 24న దీన్ని పోస్ట్ చేశారు. ఇది కూడా పాన్ ఇండియా వైజ్ లొకేషన్. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు వర్చువల్ ఇంటర్న్షిప్ కాబట్టి. ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 2 months డ్యూరేషన్ ఉంది. స్టైఫండ్ వచ్చేసరికి ఏమి ఉండదండి. క్రెడిట్స్ కూడా ఏమీ ఉండవు. అప్లై లాస్ట్ డేట్ వచ్చేసరికి January 10, 2025 లాస్ట్ డేట్. ఈ ప్రోగ్రామింగ్ కూడా మనకి ట్రైనింగ్ అనేది ఉండిద్ది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎంఎల్ మోడల్స్ మీద. ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఎంఎల్ మీద మనకి గ్రోత్ అనేది కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని కూడా ఏ స్పెషలైజేషన్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. 2 months డ్యూరేషన్ ఉండిద్ది. దానికి అవైలబుల్ గా ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి. ఎంఎల్ రిలేటెడ్ స్కిల్స్ అనేవి మీకు ఉన్నట్లయితే అల్గారిథమ్స్ కావచ్చు, ఏవైనా సరే అవి నేర్చుకున్నట్లయితే మీరు అప్లై చేయండి. దీనికి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసరికి 1000 ఓపెనింగ్స్ ఉన్నాయి. దీన్ని అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద మీరు టిక్ చేసి అప్లై నౌ క్లిక్ చేసినట్టయితే మీరు ఇంటర్న్షిప్ ని అప్లై చేసినట్టు చూపించింది.
మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఏవైతే మీ స్కిల్స్ ఇస్తారో దానికి రిలేటెడ్‌గా ఉన్న ఇంటర్న్‌షిప్స్ మాత్రమే మీరు అప్లై చేసుకోగలుగుతారండి. సో, ఇలా ఇంటర్న్‌షిప్స్ అనేవున్నాయి. మీకెవరికైనా సరే ఇంటర్న్‌షిప్ యూజ్ అవుతాయి అనుకుంటే ప్లీజ్ మీరు అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియోస్ కానీ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.